వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజా దర్బార్ లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు, లేకుంటే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు. అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీపోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావుని తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం, కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావు కానీ ఫోన్ చేసి ఉన్నట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి. అది వెరిఫై చేసి నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి నేను కేవీ రావుకి ఈ విషయంగా ఫోన్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక అంశం, కేవీ రావు చెప్పేదే కానీ కరెక్ట్ అయితే కేవీ రావుని పిలవండి, కేవీ రావుని నన్ను ఎగ్జామిన్ చేయమనండి. నేను కేవీ రావుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో విచారణలో మీ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో వాస్తవాలు ఏందనేటటువంటివి బయటపడతాయి. కాబట్టి మా ఇద్దరికి క్రాస్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది మీరు అరేంజ్ చేయండి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క రెండవ అంశం, చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్ రంగనాథన్ అండ్ కంపెనీ, సంతానం అండ్ కంపెనీని, శ్రీధర్ సంతానంని ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు, నాకు తెలియదు. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ వ్యవహారానికి, షేర్ ట్రాన్స్ఫర్ విషయానికి నాకు ఎటువంటి సంబంధం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఏం చెప్పారంటే, మీకు అటువంటి సంబంధం లేనప్పుడు ఫిర్యాదుదారు ఎలా ఫిర్యాదు చేస్తారు? ఏదో ఒక రకమైనటువంటి సంబంధం ఉంటేనే కదా ఆ ఫిర్యాదు వస్తుంది. ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇనీషియల్ ఓనస్ బాధ్యత, దాన్ని రిపర్ట్ చేసేటటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కదా. మీరు దాన్ని ఎలా సంజాయిషి ఇస్తారు? ఆ బాధ్యతను మీరు ఎలా బయటపడతారు? ఆ ఇనీషియల్ ఓనస్ అన్నదాన్ని మీరు ఎలా డిశ్చార్జ్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి నేను ఒక్కటే చెప్పాను, గవర్నమెంట్లో నేను ఒక ఎంపీని, సాధారణమైనటువంటి ఎంపీని, ప్రభుత్వంలో జరిగేవన్నీ నాకు తెలియదు. ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిటర్స్గా రంగనాథన్ అండ్ కంపెనీ, శ్రీధర్ అండ్ సంతానము వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీకు తెలుసా అని అన్నప్పుడు వాళ్ళని ఎవరైతే అపాయింట్ చేసి ఉంటారో, అది ఎవరైనా కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రభుత్వం ఎలా అపాయింట్ చేసింది, ఎవరు అపాయింట్ చేశారో వాళ్ళని అడిగితే ఈ యొక్క విషయం తెలుస్తుంది. నన్ను అడిగితే నాకు తెలియదు. మీరు ఎవరైతే సంబంధిత అధికారులో వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రకంగా
ఇనీషియల్ ఓనర్స్ ఏదైతే మీరు చెప్తున్నారో నా మీద ఉందన్నటువంటి విషయాన్ని, ఆ ఇనీషియల్ ఓనర్స్ని నేను డిశ్చార్జ్ చేస్తున్నాను, మీరు అధికారులను మీరు ప్రశ్నించండి అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక శరత్ చంద్రారెడ్డికి నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ వ్యాపార పరంగా మాకు ఎటువంటి సంబంధాలు బాంధవ్యాలు లేవు. నేను ఒక రాజకీయ నాయకుడిని, వాళ్ళు వ్యాపారస్తులు. నా యొక్క కూతుర్ని వాళ్ళ ఇంట్లో మ్యారేజ్కి ఇవ్వడం జరిగిందే కానీ బియాండ్ దట్ ఏ రిలేషన్షిప్ లేదు, ఒక కుటుంబ రిలేషన్షిప్ మాత్రమే అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకినాడ సీపోర్టు విషయం నాకు మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు మీరు సమ్మన్ చేసేంత వరకు కూడా, లుక్అవుట్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక లుక్అవుట్ విషయంకి వస్తే, ఈ యొక్క లుక్అవుట్